students, C++ program control flows. Our next topic is the control flows. Expressions explain చేసాను కదా. Then last topic first unit లో మనకి ఇది last topic అమ్మా, control flows. ఓకేనా? What is control flows? A flow of control అని కూడా వచ్చు, అదర్వైజ్ దీన్ని ఏమనొచ్చు, flow of control అనొచ్చు. ఓకేనా? కంట్రోల్ ఫ్లోస్ ఆర్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటే మన సీక్వెన్స్, మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, ఒక సీక్వెన్స్ ఒక ఆర్డర్ని ఫాలో అవుతున్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక ఏదైనా సమ్ వర్క్ ఉందనుకో, దాన్ని ఒక డెసిషన్ తీసుకున్న, ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో ఒక ఆర్డర్ ఫాలో అవుతాం. దీని తర్వాత ఇది నెక్స్ట్ అని ఎలా అనుకుంటున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా ఏ వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. తర్వాత అంటే ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ and expressions, statements and ఇంకేంటి ఫంక్షన్స్. సో ఏ ఎక్స్ప్రెషన్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాని నెక్స్ట్ ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఒక సీక్వెన్స్ ఫాలో అవుతాం కదా. ఆ కంట్రోల్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద కంట్రోల్ ఫ్లోస్. ఎలా సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. కంట్రోల్ ఫ్లోస్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో మనం ఎగ్జిక్యూట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద కంట్రోల్ ఫ్లోస్. అంటే డెసిషన్ తీసుకోవడానికి, అంటే డెసిషన్ అంటే ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అనే ఒక డెసిషన్ మేకింగ్ కోసం, ఇటరేటివ్ ప్రాసెస్ కోసం దీన్ని వీఆర్ యూజింగ్ ద కంట్రోల్ ఫ్లోస్. మనకి ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యి, సపోజ్ సింపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నాం. మెయిన్ A, B తీసుకున్నాం. C = A + B. వాట్ ఈస్ ద మనకి అవుట్పుట్ రావాలంటే విచ్ ఫంక్షన్ వీఆర్ యూజింగ్? Cout. అవునా? Cout. What is the value? C value. Just C value print చేద్దాం నేను. ఓకే డన్. ఓకేనా? C value సపోజ్ కావాలంటే A = 10, B = 5 తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది అంటే ఏంటి, మనకి ఏదైతే ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్, తర్వాత ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్, దెన్ ఎక్స్ప్రెషన్. నాట్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఎందుకు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ దట్ మనం సెమికోలన్ పెట్టాము అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్మెంట్. అవునా? లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్మెంట్. Cout. వాట్ ఈస్ దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఆల్రెడీ డిఫైన్ చేసుకుంటారు, వీఆర్ యూజింగ్ దట్ ఫంక్షన్. అంటే ఏంటి, అవుట్పుట్ ఏ ప్రింట్, ఏదైనా ఎనీథింగ్ ప్రింట్ అవ్వాలంటే వీఆర్ యూజింగ్ ద Cout ఫంక్షన్. ఓకేనా? సో ఇలా మనం ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలని మనం డెసిషన్ తీసుకున్నాము, దట్ టైం వీఆర్ యూజింగ్ ద కంట్రోల్ ఫ్లోస్. యాక్చువల్గా మనకి టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లోస్ ఏమున్నాయో చూద్దాం. టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లోస్: సెలెక్షన్ ఆర్ డెసిషన్ మేకింగ్ ఫ్లోస్. సెలెక్షన్ ఆర్ డెసిషన్ అంటే మనం ఏదైనా డెసిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ రాంగ్ ఆర్ రైట్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, కరెక్టా కాదా అని మనం ఒక డెసిషన్ ఓన్లీ 2 వాల్యూస్, ఎస్ ఐదర్ నో, అంతే. అలాంటి డెసిషన్ తీసుకోవడానికి, ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద డెసిషన్ మేకింగ్ ఫ్లోస్ ఆర్ డెసిషన్ సెలెక్షన్ ఫ్లోస్ అనొచ్చు, అదర్వైజ్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనొచ్చు. ఓకే, కంట్రోల్ ఫ్లోస్ అనొచ్చు, కంట్రోల్ ఫ్లోస్ అనొచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు అమ్మా. స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇటరేటివ్ ఫ్లోస్ అంటే ఏంటి, రిపీటెడ్గా సేమ్ ప్రాసెస్ రిపీటెడ్ అవ్వాలి అంటే వీఆర్ యూజింగ్ ద, రిపీటెడ్ కావాలంటే వీఆర్ యూజింగ్ ద కంట్రోల్ ఫ్లోస్ అన్నమాట. నెక్స్ట్ జంపింగ్, బట్ సమ్ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకు అది వద్దు, స్కిప్ చేయాలి, వీఆర్ యూజింగ్ ఫ్లోట్. నెక్స్ట్ కంటిన్యూ చేయాలి, అది స్కిప్ స్థితిలో ఉన్న బట్ వీ నీడ్ టు కంటిన్యూ, దెన్ అప్పుడు వీఆర్ యూజింగ్ ద కంటిన్యూ స్టేట్మెంట్. బ్రేక్ అయిపోయి నెక్స్ట్ బ్రేక్ కంటిన్యూ అవ్వాలి, అక్కడ ఆ కేసు వరకు బ్రేక్ అయిపోయి నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలంటే వీఆర్ యూజింగ్ ద బ్రేక్. దీస్ ఆర్ ద జంపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ జంపింగ్ కంట్రోల్ ఫ్లోస్. అర్థమైంది కదా. మనకి టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లోస్లో డెసిషన్ మేకింగ్ ఆర్ సెలెక్షన్ అనొచ్చు, డెసిషన్ అనొచ్చు. నెక్స్ట్
సెలెక్షన్ అమ్మ, సెలెక్షన్ ఆర్ డెసిషన్, ఇటరేటివ్ ఫ్లోస్, జంపింగ్. సెలెక్షన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో. ఏదర్ ట్రూ అయితే ఏం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో, ఏదర్ ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఇందులో చెప్తాం. ఇదేంటి ఇటరేటివ్ ప్రాసెస్, రిపీటెడ్గా మళ్ళీ రిపీట్ అవ్వాలంటే వీఆర్ యూజింగ్ ద ఫర్, వైల్, డూ వైల్. దాని జంపింగ్ స్టేట్మెంట్ అంటే మనం జంప్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలి, లేదు బ్రేక్ అవ్వాలి, అక్కడ వరకు బ్రేక్ అయిపోవాలి, వీఆర్ యూజింగ్ ద బ్రేక్ స్టేట్మెంట్. ఓకే, ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్స్కి ఫ్లో చార్ట్స్ అండ్ సింటాక్సెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎగ్జాంపుల్ 3 నేర్చుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్కి. సో నెక్స్ట్ ఫస్ట్ వీఆర్ యూజింగ్ సెలెక్షన్ స్టేట్మెంట్ చూద్దాం. దెన్ అందులో ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇట్ గివ్స్ ద ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. ఎస్ ట్రూ అయితే, ఫాల్స్ కూడా కాదు, ఓన్లీ ట్రూ అయితే ఇది చేయి, అదర్వైజ్ నో నీడ్. అండ్ స్కిప్ ద మొత్తం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటబుల్. వాట్ ఈస్ ద సింటాక్స్? ఇఫ్ కండిషన్, ఏదైతే కండిషన్ అంటే నేను A = 5 తీసుకున్నాను, B = 3 తీసుకున్నాను, A గ్రేటర్ దాన్ B, దాని కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్, అదర్వైజ్ అండ్ అప్ బ్లాక్ ఎండ్ అయిపోతుంది అనమాట. వాట్ ఈస్ ద ఫ్లో చార్ట్? ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. దెన్ కండిషన్, ఏదైతే కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బీనా, ఏ లెస్ దాన్ బీనా. ఓకే, ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఏ ప్రింట్ ఏ అని చెప్తాం, అదర్వైజ్ ఎండ్ ఏ. ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఇది ఫాల్స్ అనుకోండి కండిషన్. నేను ఇక్కడ అదర్వైజ్ ఇక్కడ 30 పెట్టాను అనుకోండి, ఓకేనా. 30 పెడితే 5 గ్రేటర్ దాన్ 30 అని నో ఫాల్స్ కదా, ఫాల్స్. అగైన్ స్కిప్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. సేమ్ యాజ్ ట్రూ అయితేనేమో ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే, ఫాల్స్ అయితే అండ్ లాస్ట్ అండ్ లూప్కి వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అ ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ వి డిస్కస్ నెక్స్ట్ క్లాస్.